బీహార్‌లో ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నటువంటిది టేకప్ చేసి 61,00,000 మంది ఒకే వ్యక్తి 3, 4 చోట్ల ఓట్లుంటాం. వాళ్ళు బదిలీలు అవ్వడం వల్ల, లేకపోతే ఇల్లు మారడం వల్ల అట్లా ఈ కొత్త చోట ఓటు తీసుకుని పాత ఓటుని క్యాన్సిల్ కాకపోవడం వల్ల నిలిచిపోయినటువంటి ఆ ఓట్ల తొలగింపు, అట్లాగే దేశం కాని వాళ్ళు మన దేశంలోకి వచ్చి ఓట్లు పొందినటువంటి వాళ్ళకి ఓట్లను తొలగింపు, చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లను తీయకపోవడం వల్ల ఏళ్ల తరబడి లేదా దశాబ్దాల తరబడి అట్లాగే ఉండిపోవడం వల్ల ఆ ఓట్ల తొలగింపు, ఇట్లాంటివన్నీ కలిపితే 61,00,000 అయినాయి. అవన్నిటినీ తొలగించేటటువంటి సందర్భంలో అనేక మంది పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు విచారణ చేయటం, ఈ సందర్భంగా ఎన్నికల సంఘం అధికారం మాకు రాజ్యాంగబద్ధమైన అధికారం ఉంది, మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టుకి ఎన్నికల సంఘం తేల్చి చెప్పడం, ఇది మా అధికారం అంటూ, మీరు తప్పు చేస్తే కనుక మేము చర్య తీసుకుంటామంటూ సుప్రీంకోర్టు చెప్పడం, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా అసలు సర్ద్వారా ఓట్ చోరీ అంటూ నినాదాలు చేస్తూ ఉద్యమాలు చేయటం, వీటన్నిటి మధ్యన ఇప్పుడు బీహార్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ మీదన ఎన్నికల కమిషన్కి అది విశేష అధికారం ఉందని సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఇందులో జోక్యం చేసుకోలేమని వ్యాఖ్యానించింది. అందరి విధుల్లో మేము జోక్యం చేసుకోవాలి, మీరెందుకు కోరుకుంటున్నారంటూ కాంగ్రెస్ పార్టీ నుంచి, కమ్యూనిస్టుల నుంచి వీళ్ళందరూ వేసిన పిటిషన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తే బీహార్లో ఫైనల్ ఓటర్ లిస్ట్ని ప్రకటించినట్టు కోర్టుకి ఈసీ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో రాజకీయ నాయకులు అనవసర వాదాలు సృష్టిస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.